అందరం ఇట్లా వచ్చి ఎన్హెచ్ఆర్సీలో రిపోర్ట్ ఇవ్వడానికి కేసు పెట్టడానికి కారణం ఏంటంటే రమ్యకృష్ణ గారి మీద, ఇటు చిలక ప్రవీణ్ గారి మీద, అందరూ ఆల్మోస్ట్ ఆల్, ఇంకా ఒకే టీవీ మీద, కొన్ని ఛానళ్ళ మీద టార్గెటివ్గా తను తీసుకుందేమో బీసీ నినాదం, పెట్టిందేమో కేసులన్నిటి కూడా బహుజనుల మీద కేసులు పెట్టిండు. సో ఇక్కడనే మనకు స్పష్టమవుతా ఉన్నది, మల్లన్న అనేటటువంటి వ్యక్తి తన స్వార్థపూరిత రాజకీయాల కోసం చేస్తుండా, లేకపోతే బీసీ నినాదాన్ని బతికించడం కోసం చేస్తున్నాను అన్నది నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2 ఏంటంటే కేసు పెట్టిన వాళ్ళు కూడా కింద ఆల్మోస్ట్ ఆల్ అన్నీ కూడా ఒక పోస్టర్లు రెడీ చేసి అన్నీ వాళ్ళ ఛానళ్ళ నుంచి వదిలేసారు. ఆ పోస్టర్లలో ఎక్కడ కూడా బీసీ బిడ్డలు కేసు పెట్టిరు అని పెట్టి మెన్షన్ చేస్తూ ఉన్నాడు. అక్కడ ఉన్నదంతా కూడా తన పార్టీ అయినటువంటి వ్యక్తులే కేసులు పెట్టిరు. ఎందుకు అంటే తననన్నందుకు గానుగా వీళ్ళు పోయి అందరూ కేసులు పెట్టిరు. సో అక్కడ అన్నది ఏంది అని అంటే క్లియర్గా అక్కడ ఉన్నటువంటి సన్నివేశం ఏం జరిగింది, సాయిశ్వరాచార్య అనేటటువంటి వ్యక్తి ఎందుకు వచ్చాడు నీ ఆఫీస్కి, వచ్చిన తర్వాత దండం ఎందుకు పెట్టిండు, తన ఆ దండాన్ని కూడా ఎక్స్ప్లెనేషన్ ఏ విధంగా చేస్తాడు, అన్నా నువ్వైతేనే పక్కా మాకు న్యాయం చేస్తావు అన్నా అని ఈయన ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. వద్దురా నాయన మా వీడియో డిలీట్ చేయి, మీ వాళ్ళు ఇంతగానం వచ్చినా కూడా ఎన్నిసార్లు వచ్చినా చేస్తలేడు అని ఆయన పెట్టి ఉంటాడు. సో ఈ రకంగా అనుమానాలు అయితే మాకున్నాయి. అసలు ఏం జరిగింది, సాయిశ్వరాచారి ఎందుకు వచ్చిండు, వచ్చిన తర్వాత అక్కడ లోపల ఎవరితోటి మాట్లాడినప్పుడు ఆయన తిట్టిర్రా, కొడతామన్నారా, బెదిరించిర్రా, ఏం చేసారు, ఆయన ఎందుకు చనిపోవాల్సి వచ్చింది, ఈ అంశాన్ని చెప్పవలసినటువంటి బాధ్యత తన మీద ఉన్నది. అండ్ రజనీకాంత్ గారు ఇందాక చెప్పారు క్లియర్గా, ఏడ్చే మొగుని నమ్మొద్దు అని. ఆ దొంగ ఏడుపులు అవన్నీ కూడా దొంగ ఏడుపులు, కంట్లకెంచి నీటి సుక్కరాదు, అన్ని దొంగ ఏడుపులు ఏడ్చుకుంటా ఇవాళ ఉద్యమాన్ని మొత్తం శివరాజకీయాలతోటి తను డైవర్ట్ చేస్తూ తన పబ్బం గడుపుకోవడం కోసమే బీసీ నినాదాన్ని వాడుతూ ఉన్నాడు. గతంలో మీరు మొదటి నుంచి చూసుకున్నా కూడా ఏ నినాదమైనా చూసినా ఆర్టీఆర్ అన్నాడు, తర్వాత దళితులను పైకి తీసుకొస్తా అని చెప్పేసి ఓ దళిత ముసుగు కప్పుకున్నాడు, దాని తర్వాత 7200, ఇంకా ఇట్లా చెప్తూ పోతే కోదండరాం సార్ పార్టీ కాంచెల్లి విశారదన్ మహారాజ్ దాకా, మొన్న కాంగ్రెస్ పార్టీ దాకా, ఇట్లా పూటకో పార్టీ పూటకో వేషం కట్టుకుంటూ పబ్బం గడిపే వ్యక్తివి నువ్వు. ఇవాళ బీసీ సమాజం కూడా నిన్ను నమ్మేటట్టు లేదు. తస్మాత్ జాగ్రత్త మల్లన్న, ఇటువంటి కేసులు కనుక నువ్వు పెట్టాలని చూస్తే ఇంతకు 100 రెట్లు మేము తిరగబడతాం. ఖచ్చితంగా నీకు మంచి సమాధానం చెప్తాం. నువ్వు మళ్ళీ నోరు మెదపకుంటుంటుంది. ఇక దయచేసి నువ్వు జాగ్రత్త పడాల్సినటువంటి సమయం అయితే వచ్చింది. ఇక నీ బిస్తర్ సర్దుకోవాల్సిందే ఖచ్చితంగా. ఇది మాత్రం నేను గట్టిగా చెప్పగలుచుకున్నా. రైట్, థ్యాంక్ యూ.